తెలుసుగా ఆరాధనలకు వెళ్ళే ముందు మన యొక్క సొంత బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథవాదనంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వచనము దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాదనంబులన్నీ నావి గ్రంథవాదనంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వచనము దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాదనంబులన్నీ నావి. ఆరాధనాంశం సమాధానం గలవారమై ఉండాలని. సమాధానం గలవారమై ఉండాలి. మనం ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? మరి ఎవరితో సమాధానం గలవారిగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు. మరి మనం ఆరాధన చేసే ముందు మరి మనము అందరంటే ఎవరెవరితో మనం సమాధానం కలిగి ఉండాలి. మరి అటువంటి వారి విషయాలు మనం కొన్ని మనము ధ్యానం చేసుకుంటూ మనం ఆరాధనలో మరి సమాధానం గలవారమై ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదువుతామా? సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి సహాయం కొరకు ఇచ్చిన ప్రార్థన. ప్రేమ నమ్మకము గల ప్రియాపరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి గత వారం మొదలుకొని ఈ రోజు వరకు ప్రభా మరి ఈ యొక్క రెక్కల సాధన మమ్మల్ని భద్రపరిచారు. ఏ కీడు ఏ కలంకము లేకుండా ప్రభా మరి సకల పరిస్థితులతో ప్రభావంగా మేము కూడా పరిశుద్ధంగా ప్రభావం మిమ్మల్ని ఆరాధించడంలో మీరు చూపిన కనికలను బట్టి జీవితం బట్టి ప్రభావ మరి దినము ఆరాధన చేసే ముందు మరి మేము సమాధానం గలవారిగా ఉండాలని మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మరి మేము ఎవరితో ఏ రీతిగా సమాధానం కలిగి ఉండాలి, అటువంటి సమాధానం కలిగిన వారిగా మిమ్మల్ని ఆరాధించే యోగ్యత గలవారు. మరి దాన్ని మేము యుద్ధమైన రీతిలో ప్రభావం దాన్ని ధ్యానించుకుంటూ తండ్రి మాలో పొరపాటు ఉంటే దాన్ని చర్చించుకుంటూ ప్రభావం ఇచ్చి దాన్ని కొనసాగించే వారిగా మేము ఆరాధించడంలోనూ ప్రభావం అందరితో ప్రభావం మేము సమాధానం ఉండేట్లోనూ సహాయపడమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం మారుంది. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనసులకు సమాధానంగా ఉండుడి. సత్యమైతే అన్నాడు. అందరికీ మనకి ఇబ్బంది పెట్టే బలవంతం చేయలేదు. మీకు వీలైతే కుదిరితే మీరేం చేయాలంటే సమస్త మనసులతో సమాధానం ఉండాలి. సమస్త మనసులు అంటే ఎవరు? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషితో కూడా మనం ఏం చేయాలంటే సమాధానం గలవారిగా ఉండాలి. మరి మనుషులు ఎక్కడెక్కడ ఉంటారు? కుటుంబాల్లో ఉంటారు, సంఘాల్లో ఉంటారు, ఆయా ప్రాంతాల్లో ఉంటారు. ప్రతి చోటు కూడా మనిషి లేకుండా ప్రతి చోట కూడా మనిషి. అటువంటి వాళ్ళతో మనం ఏంటంటే సమాధానం గలవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ మనుషులతో మనం సమాధానం కలిగి ఉంటామో అప్పుడు మనం చేసే ఆ ఆరాధన దేవుడు అంగీకరించేవాడు. అయితే ముందుగా మనము ఆ మనుషులతో సమాధానంగా ఉండే ముందు మనము ఎవరితో దేవుడితో కూడా మనము మొదలుగా మనము సమాధానం గలవారిగా ఉండాలి. చూడండి, మనందరం మొదలంటే దేవుడితో మనము సమాధానం గలవారిగా ఉండాలి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మొదట దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలి. కొందరంటారు, నేను దేవుని కొరకు ప్రాణాలు చేస్తాను కానీ మనసులని ఇష్టపడలేనంటారు. కానీ దేవుడు ఏం చెప్పంటే, ముందు మీ ఎదురు ఉన్న మనసులతో సమాధాన పడండి. మీ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ముందు మనసులతో మన సమాధానం అంటే ఏంటంటే ఈర్ష లేకపోవడం, అసూయ లేకపోవడము, వారి మీద క్రోధం లేకపోవడము, వారి మీద కోపం లేకపోవడము. వారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని అర్థం చేసుకొని వారిని ప్రేమించే శక్తి పొందడం. ఇటువంటి కార్యం ఎప్పుడు జరుగుతుందంటే, మొట్టమొదటి మనము దేవునితో సమాధానం పడినప్పుడే ఇటువంటి కార్యము. దేవునితో సమాధానం పడడం అర్థం ఏంటో తెలుసా? దేవుని సమాధానం అంటే ప్రాచీన స్వభావం నుండి, అంటే మన పాత జీవితం నుండి నవీన స్వభావం మనం పొందుకోవడమే. ఎప్పుడైతే మనము ఆ పాత జీవితం అంటే పాపములను, ఆ యొక్క దేవునికి ఆ యొక్క కార్యక్రమాలకు ఉంటున్నామో, అటువంటి వాటిని విడిచిపెట్టి, అటువంటి వాటిని దూరంగా పారిపోయి, అటువంటి వాటిని అసహించుకొని దేవుని ఎరిగిన వారిగా, మారు మనసు రక్షణ అనుభవం కలిగిన వారిగా మనం ఏంటంటే కొత్త అనుభవాన్ని, కొత్త అనుభూతిని, అంటే పాపం లేని వారిగా, ఆయనకి ఇష్టమైన వారిగా జీవించడమే దేవుడితో అనుకున్న సంబంధము, సమాధానం. ఎవరైనా మన మాట వినకపోతున్నాం ఒప్పుకోవడమా? మన మాట వినేవాడికి సర్వం పెడతాం, వాడు ఏదైతే ఇస్తాం, వాడి పట్ల గొప్పగా గర్వంగా మాట్లాడుతాం. ఎందుకు మన మాట వింటున్నాడు? మన మాట వినకపోతే వాడు అసలు మంచివాడు కదని మనం చేసే ప్రశ్న. అలాగే దేవుడు మన మాట వినాలన్నా, మరి దేవుడు మన పక్షాన కార్యం జరిపించాలన్నా, ముందు ఆయనతో మనకు సమాధానం ఎలా ఉండాలంటే, ఆయనతో ఒక బంధం మనం ఉండాలి, ఆయనతో మనం కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఆయన ప్రేమించేవారు, ఆయన కట్టులను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి, ఆయన శ్రమను ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన చిత్తాన్ని ప్రేమించాలి. ఇటువంటి వాటి ఎప్పుడైతే మనం సమాధానం కలిగి ఉంటామో, అప్పుడు పరిశుద్ధాత్మ కార్యం మనలో అనేకమైన వెలుగును బయటకు చూపిస్తుంది. ఆ వెలుగు ఏంటంటే అందరితో సమాధానం కలిగి ఉండడం, వారిని ప్రేమగా వారితో మాట్లాడడం, వారి ఆపదలో ఉంటే ఆదుకోవడం, వారిని పరామర్శించడం. ఇటువంటి వాటి ఎప్పుడు వస్తాయంటే, ముందు మనము దేవుడితో మనము అంటు కట్టబడి ఉండాలి. దేవుడు మనము అంటు కట్టబడి, ఎప్పుడైతే మన దేవుడితో అంటు కట్టబడి ఉంటామో, అప్పుడే సర్వ శరీరంతో, సర్వ ప్రాణంతో, సర్వ మానవులతో మనము సమాధానం గలవారిగా మనం ఉంటామని దేవుడి వైపు బోధిస్తూ. మొదటిగా అంటే దేవుడితో మన సమాధానం కలిగి ఉండాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో అయితే చాలా మంది అంటే దేవుడు మత్తయి సువార్తలో మాట చెప్పాడు, జ్ఞాపకం చేస్తానంటే, మీరు ఈ లోకంలో ఉన్న మనుషులకు ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీర్చారు, దాహం ఉన్నప్పుడు దాహం తీర్చారు, ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చారు, గుడ్డ లేని వారికి తీర్చారు. మరి వారికి చేస్తే నాకు చేసినట్టే, అందుకే మీకు పరలోకమని ఆయన చెప్పుకొస్తున్నాడు. మంచిది. కానీ అటువంటి స్వభావం, అటువంటి బుద్ధి మనకి ఎప్పుడు కలుగుతుంది? మానవ దేవుడితో అంటుపట్టుకున్నప్పుడే, దేవుడితో మనం సమాధానం కలిగి ఉన్నప్పుడే, దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడే మాత్రమే అటువంటి కార్యాలు మనము చేయగలం. ఇది మొదటి. రెండు మనం చూసుకున్నట్లయితే దేవుని సంఘంతో మనము సమాధానం కలిగి ఉండాలి. రెండంటే దేవుని సంఘం, దేవుని సంఘం మనము సమాధానం కలిగి చూడండి. మొదటి కొరింథీయులు మొదటి అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని. అంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు ఆనాడు రాసిన సత్యవతి. అయితే
అయితే ఆనాడు అది కొరిదలిగినది అని చెప్పాడు, మాట్లాడలేదు. దేవుని వాక్యం మాట్లాడాలి అక్కడ కొరిదలిగే కాదు, కానీ ఆయన చేత సృష్టింపబడిన సకల ప్రాణులకు కూడా ఈ మాట వర్తిస్తుంది. ఈ సకల ప్రాణులు కూడా వర్తిస్తుంది. అందుకంటే శాంతనైతే సత్యమైతే మీకు కుదిరితే సకల మనసుతో మీరు సమాధానంగా మీరు ఉండండి. సమాధానం ఉండండి, వారితో మంచిగా ఉండండి, వారిని అర్థం చేసుకోండి, వారిని ప్రేమించండి. ఇబ్బంది పెడతారు, అమానంగా మాట్లాడతారు, మనల్ని అవమానానికి కూడా గురి చేస్తారు. అయినా సరే వారిని ప్రేమించమని దేవుడు చెప్తూ వస్తున్నారు. ఇక్కడ ఏమంటే, సహోదరులారా మీరందరూ ఏక భావంతో మాట్లాడాలి. ఏక భావం మనం ఏది చేసినా ఏం చేయాలంటే అది మన అందరూ అంగీకారంతోనే మనం కార్యాన్ని జరిపించవచ్చు. అలా ఎప్పుడు జరిపించుతామంటే దేవుని యొక్క పరిశోధన మనలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అందుకే ముందు అంటే ముందు నాతో మీరు సమాధానం కలిగి ఉండి తర్వాత మీరు సంఘంతో మీరు కలిగి ఉండరని వాక్యం చదువుతుంది. ఇంకా ఏం చెప్తుందంటే మీలో కక్షలు లేక, కక్ష ఏమిటి? ఇప్పుడు ఏదో నువ్వు ఫలానా చేసావు, అదే మన ఒక బ్రదర్ గారు అది జ్ఞాపకం చేస్తానండి. అదే మన బ్రదర్ కదా అంటే నిన్న ఏం చేస్తానో సాధారణ గుర్తుండదు, నేనేం మాట్లాడో సాధారణ గుర్తుండదు. కానీ ఎవరైనా మన పట్ల ఏదైనా చెడ్డ పని చేస్తే అది మాత్రం మనకు గుర్తుంటుంది, మైండ్లో ఉండదు. లేదు వాడు మంచివాడు కాదు, వాడు నాకు ఫలానగా నన్ను ఇబ్బంది పెట్టాడు, నాకు మోసం చేశాడు, ఆ మాట మాత్రం గుర్తుంటారు. కానీ ఎన్నేం జరిగిందో మనేం జరిగిందో నాకైతే గుర్తురాదు. కానీ ఏమంటే మీలో కక్ష లేకుండా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావంటే నీలో ఇంకా కక్ష ఉంది, ఇంకా నీకు క్రోధం ఉంది, ఇంకా ఆయన మీద నీకు దురుద్దేశం ఉంది. కానీ ఇక్కడ ఏముంటారంటే మీరు సమాధాన పడాలంటే ఏముండాలి మనలోనూ ఆ వాడి మీద కోపం కానీ వాడి మీద కష్టం కానీ మనకేమంటే ఉండకూడదు. అలా ఉంటే మనము క్రైస్తవులనే కాదు. చాలా మంది మనం బట్టే దేవుని అవమానిస్తున్నారు. ఎందుకంటే మనం చేసిన ఆ పిచ్చి పనులు బట్టి మరి దేవుని మనం కనపరచాలి, మరి ఆయన ఆరాధించాలి. యథార్థంగా కనిపించాలి. ముందు మన మనసులో కష్టం లేదుగా ఇంకేంటంటే లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండగలరు. అంటే మీరు మంచివారు. ఎప్పుడైతే మీలో కక్షలో మీ కోపాలు లేకుండా మీరు సంఘం పట్ల ఐకమత్యం కలిగి ఉంటారో అప్పుడు మీరు మంచి వాళ్ళుగా మీరు కనబడతారు. అప్పుడు మీకు ఏం కావాలని నా బిడ్డలు నా కుమారుడు చక్కగా చదువుకుంటే నాకు ఎంత ఆనందం, వాడు ఏదైనా మంచి ప్రవేశపడితే నేను ఎంత ఆనందపడతాను, వాడి గురించి 10 మంది గొప్పగా చెప్పుడు నేను ఎంత ఆనందపడతాను. అలాగే దేవుడు కూడా మన మంచివారం అయితే, అందరితో సమాధానం గలవారు అయితే దేవుడు కూడా మన విషయంలో సంతోషపడతాడు. అప్పుడే మన ఆరాధన కూడా ఆయన అంగీకరించేవాడిగా ఉంటాడు. ఇంకా మనం చూడండి పశ్చిమ గ్రంథంలోనూ ఆయా సంఘాలు దాని గురించి కూడా ఒకసారి మనం చూసుకుంటున్నాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో కొన్ని సంఘాల గురించి మనకు చూపిస్తారు. 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొచ్చు. ఇది ఎవరు పుస్తకంటే ఆనాడు యూదయ గలిలయ సమరయ ఆ దేశములంతటా సంఘం గురించి ఆయన చెప్తున్న మాటలు. అవన్నీ ఏంటి? క్షేమాభివృద్ధిని పొందే ఆ సంఘాలు క్షేమంతో అంటే చక్కగా దాన్ని అభివృద్ధి పొందే అని చెప్తున్నాడు. ఎలా పొందే అంటే చూడండి కింద రాశాడు, దేవుని యందు భయము పరిశుద్ధత ఆదరణ కలిగి వారు ఆ యొక్క సంఘాన్ని వారు అభివృద్ధి పడుతున్నట్టుగా చూస్తుంది. మరి మన సంఘం కూడా అభివృద్ధి చెందలేదు, ఆ క్షేమకరం జరగలేదంటే అది మనం ఆలోచించాలి. ఎందుకు అలా జరగలేదు?
ఇక్కడ దేవుని యొక్క భయము, పరిశుద్ధత మనకి ముఖ్యం అన్నమాట. నిజంగా మనం దేవునికి భయపడితే అప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఆరించేస్తుంది. ఎప్పుడైతే దేవుని పట్ల మనం నిర్లక్ష్యంగా ఉంటామో, దేవునికి అవమానకరంగా మనం జీవిస్తామో, అప్పుడు పరిశుద్ధాత్మ మనకి చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి ఇక అంటే బైబిల్లో అంటే అప్పట్లో యూదయ దేశం అంతటా సంఘాలు బలపడ్డాయి. అవి ఆ దేవుని పట్ల భయంకరంగా స్థిరపరచబడ్డాయంటే కారణం అంటే దేవుని ఎందుకు వాడుకున్న భయం, దేవుని ఎందుకు వాడుకున్న ఆ భయంతో కూడా నా భక్తి అంతే తప్ప కానీ నిర్లక్ష్యం అసలు కానే కాదు. ఇంకా ఎందుకు జరగడం లేదని మనం ఆలోచించినట్లయితే దేవుని పట్ల మన వైఖరి, మన ఆలోచన ఎలా ఉంది? మన ఎప్పుడు కూడా ఆయన మాట్లాడారు, మీరు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడు ధన్యులు అన్నారు. అంటే అది మందిరం కాదు, అది ఒక ఇల్లే కదా అనే ఆలోచన మనం తీసివేయాలి. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు కూడి ఉంటే అక్కడ ఉన్నానని ఆయన చెప్తున్నాడు. మీరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి అక్కడ ఉంటే నా నామాన్ని మీరు స్మరిస్తే, నన్ను మహిమపరిచే విధంగా మీరు ఉంటే నేనున్నాను, మీ మధ్యలో ఉంటున్నానని చెప్పారు. కాబట్టి ఆ విలువ మనం భావించాలి. దేవాలయం పరిశుద్ధమైన దేవాలయం, మరి ఆ దేవాలయాన్ని మనం గౌరవించాలి. ఆ దేవాలయం కొరకు మనము ప్రయాసపడాలి, ప్రేమించాలి, నమ్మకమైనగా ఉండాలి. ఏదైతే మనం తీర్మానం చేసుకున్నామో, ఏదైతే దేవునికి అనుకూలంగా ఉంటామని ఒక ఆలోచనకు వచ్చామో అది జరిపిస్తే తప్ప కానీ క్షేమాభివృద్ధి కలగదు. సంఘ క్షేమం కొరకు మనం చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. సంఘ సువార్తను మనం ప్రకటించలేని వారిగా ఉంటాను మన బలహీనత. సంఘ కార్యక్రమంలో మనం పాల్గొనే వారిగా ఉండాలి, జరిపించే వారిగా ఉండాలి. సంఘ క్షేమం కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సంఘం అభివృద్ధి కొరకు దినలను మనం తప్పించే వారిగా ఉండాలి. మన కుటుంబం గురించి, మన బంధువుల గురించి మనం ఎలా ఆతృత పడుతుంటామో, ఆరాట పడుతుంటామో, మరి మనస్సులు కలిగిన ఆ సంఘం అంటే అది కేవలం మందిరం కాదు. సంఘం అంటే నీవు, నేను, మనము. అంటే అక్కడ మనస్సులు ఉన్నారు. అందరి మీకు మనసులతో సమాధానం పడితే ఆ సంఘంలో మనస్సులు ఉన్నారు. కాబట్టి ఆ సంఘంతో మనం ఏం చేయాలంటే సమాధాన పడాలి, సంఘాన్ని ప్రేమించాలి. ఇది రెండోది. ఇక మూడోది చూసుకున్నట్లయితే కుటుంబంతో సమాధానం. మొదటి దేవుడితో సమాధానంగా ఉండమన్నారు, రెండోది సంఘంతో సమాధానంగా ఉండమన్నారు, మూడోది చూస్తే దేవుడితో సమాధానం క్షమించాలి, కుటుంబంతో సమాధానం కలిగి మనం ఉండాలి. చూడండి, మొదటి 7వ అధ్యాయము 10-11 వచనాలు. 7వ అధ్యాయము 10-11 వచనాలు. భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసి కొనకుండా వలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను చెప్పకూడదు, అంటే విడిచిపెట్టకూడదు. చాలు అంటే కుటుంబంలో సమాధానం ఉండాలి. కుటుంబంలో సమాధానం ఉండాలంటే ముందు భార్య భర్తలు ఐకమత్యంగా ఉండాలి. పొరపాట్లు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఈ కాదన. కానీ దాన్ని అడ్డు పెట్టుకుని మన కుటుంబాలను మనం పాడు చేసుకోవడం సరికాదు. ఇక్కడ ఏమంటారు చూడండి, భార్య భర్తను ఎడబాయంటే ఒకవేళ ఆ భార్యకి భర్త అంటే ఇష్టం లేనప్పుడు నువ్వు ఏంటంటే వేరేగా నువ్వు ఉండకూడదు. ఒకరు ఉంటే తర్వాత అంటే ఏది నీకు సమాధానం ఇస్తే మళ్ళీ ఆ భర్తను చేయకూడదు. అంతేకాదు కానీ భర్త కూడా తన భార్యని విడిచిపెట్టకూడదు. అంటే ఏంటంటే భార్య భర్తలు ఎలా ఉండాలంటే ఐకమత్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. మన బిడ్డలకు, మన కుటుంబాలకు, మన చుట్టూ ఉన్న ఆ మనసులకి ఆ భార్య భర్తలు ఎలా ఉండాలంటే ఆదర్శంగా ఉండాలి. భర్తకి ఏం చేస్తాడని భార్య విసుక్కోవడం, మరి భార్యకి ఏం చేస్తే భర్త విసుక్కోవడం,
అటువంటి పరిస్థితులకు మనస్పర్ధలకు లోనై చాలా మంది దూరం అయిపోతూ మన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ వస్తుంటారు. మనమైతే మనసులతో సమాధానంగా ఉండాలి కాబట్టి ఆ మనసులో భాగమైన ఈ కుటుంబం సంఘం కూడా అందులో మనసు ఉన్నది కాబట్టి వాటితో కూడా మనము సఖ్యంగా మనము సమాధానంగా ఇంకా మనం చూసినట్లయితే ఎపిసోడ్ పత్రికలో కూడా మాట్లాడుతాం. ఎపిసోడ్ పత్రిక 5వ అధ్యాయము 8వ పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబడులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు అంటే అక్కడ భార్య భర్తకు దూరంగా ఉండకూడదు. ఒకవేళ నీకు సమాధానం ఇష్టం కలిగితే మళ్ళీ భర్త వద్దు. అలాగే భర్త కూడా భార్యను విడిచిపెట్టకూడదు. అంతేకాదు ఇంకేమంటే పురుషులు అంటే మగవారు కూడా అంటే భర్త కూడాను ఎలాంటి తన సొంత శరీరాన్ని అలా ఎందుకంటే ఆదాములో సగం. ఎందుకంటే ఆదాము గాఢనిద్ర చేసి ఆయన శరీరంలోని ఒక మాంసం ముద్దను తీసి ఆ ముద్ద ద్వారా ఆదాము అవ్వగా తయారు చేశారు. అందుకే ఆ కారణం ఏంటంటే వీరు తల్లిదండ్రులనే విడిచిపెడతారు కానీ ఒకరినొకరు వారు వెడబాయకుండా కలిసి ఉంటారని బైబిల్ గ్రంథం మనకు చెప్తూ వస్తుంది. ఎందుకంటే ఒక మగవాళ్ళలో సరైనది ఆడదన్నమాట. కాబట్టి నా శరీరాన్ని ఏ విధంగా పరిశుద్ధంగా చూసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఏ విధంగా కాపాడుకోవాలనుకుంటున్నానో నాలో సగమైన నా భార్యను కూడా నేను ఆ విధంగా కాపాడుకోగలగాలి. అప్పుడే నేను దేవుడి ఎదుట నేను సమాధానం కలవాడిగా నేను ఉంటూ ఆరాధన చేయగలుగుతాను. అదేవిధంగా నా భర్తను నేను ప్రేమిస్తూ లేకపోతే నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తూ ఎప్పుడైతే నేను దేవుడి పట్ల సమాధానంగా ఉంటానో అప్పుడే నా ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ చూడండి మగవాళ్ళు అంటే ఎప్పుడు తన శరీరాలను ప్రేమించుకుంటారు. అటువంటి మన భార్యని ప్రేమించాలి. మరి తన శరీరాన్ని ప్రేమించలేని వాడు తన భార్యను కూడా ప్రేమించలేడు. కాబట్టి మన శరీరాన్ని ప్రేమించుకొని ఎవరూ ఉండలేము. సాధారణంగా చాలా మంది రోజు ఒకసారి స్నానం చేస్తారు, 2 సార్లు చేస్తారు. కానీ నాకు సమయం కుదిరితే స్నానం చేయాలనిపిస్తుంది. ఒకవేళ నేను పూజ చేయాలంటే సరే కుదిరితే స్నానం లేదంటే డ్రెస్ అయితే చక్కగా నీళ్ళు పడుకుంటాను పూజ చేయడం. అంటే నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను, అది నాకు ఇష్టం. అలాగే నా శరీరాన్ని ప్రేమిస్తాను. నేను కూడా నా అవసరమైన నా భార్యను కూడా నేను ప్రేమించాలి. ఇది దేవునికి ఇష్టం. అలాగే చూడండి కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ భార్య భర్త పిల్లల గురించి కూడా చెప్తాడు. 3:18 నుంచి 20 వరకు. భార్యలారా మీ భర్తలకు విధేయులైయుడి. భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. తల్లులారా మీ పిల్లల మనస్సు రుగకుండానట్లు వారికి కోపము ఇక్కడ భార్యలకు హెచ్చరిక చేస్తున్నాడు, భర్తలకు హెచ్చరిక చేస్తున్నాడు, పిల్లలకు హెచ్చరిక చేస్తున్నాడు, ఇంకా తండ్రికి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఒకరంటే ఒక ఎక్కువ కాదు, అందరు కూడా సమానమే, అందరు కూడా సమాధానం గలవారిగా ఉండాలంటే ఆయన ఉద్దేశమైందన్నమాట. ఏమంటున్నా ఆడవాళ్ళు చెప్తున్నారు, భార్యలారా మీ భర్తలకు విధేయులు ఉండండి. విధేయులు అంటే చెప్పిన మాట వినడం, ప్రేమించడం, వారిని హత్తుకొనడం, వారిని గౌరవించడం. ఎవరు చేయాలా? భార్యలు భర్తల పట్ల చేయాల్సిన పని అంటే విధేయత అంటే చెప్పిన మాట వినడం. అలాగే భర్తలారా మీ భార్యని ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. అలాగే మీ భార్యని నిష్ఠూర పెట్టకండి, వారు బాధ పెట్టకండి, బాధించకండి, వారిని అవమానపరచకండి. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. భర్త ఎలాంటి వాడైనా సరే,
చేత కాని వాడైనా సరే, పనికి మాలివాడైనా సరే భర్తే ప్రజల ముందు భర్తను మీరు అవమానపరిచేవారిగా ఉండకూడదు. అలాగే భర్తలు కూడా ఆ భార్య ఎలాంటిదైనా, తన తెలివి తక్కువ అయినా సరే, తన జ్ఞానం అయినా సరే, భార్య ఆ భార్యని కూడా బాధ పెట్టకూడదు, అవమానపరచకూడదు, అందరూ కనపరచాలి. ఇక్కడ భార్య అర్థం చూసుకొస్తాడండి. చాలా మంది నోరు కోపంలో నోరు కాల్సినప్పుడు భర్తను తక్కువ చేసి మాట్లాడతారు, చాలా అవమానకరంగా మాట్లాడతారు. తన బిడ్డల ముందు, కొడుకుల ముందు, కోడల ముందు, బంధువుల ముందు, స్నేహితుల ముందు, ఆయా ప్రదేశాల్లో తక్కువ చేసి మాట్లాడతారు. ఉదాహరణకి ఆ భార్య భర్తను నువ్వు పనికి మాలిన వాడు అంటే నీ స్నానం ఏమిటి? ఆ పనికి మాలిన వాడికి నువ్వు భార్య, అది నీ గౌరవమా? నీ భర్త రాసైతే నువ్వు రానిపోతావు. నీ భర్త ప్రయోజకుడుగా నువ్వు ఎంచుకుంటే నీవు ప్రయోజకురాలుగా కనబడతావు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. భార్య భర్త పట్ల కానీ, భర్త భార్య పట్ల కానీ ఎలా ఉండాలంటే సమాధానం కలిగిన వారిగా ఉండాలి, ముఖంలో హత్తుకునే వారిగా ఉండాలి. కొన్ని చోట్ల ఆ భార్యకి ఏం చేస్తున్నప్పుడు, భర్తకి ఏం చేస్తున్నప్పుడు, ఆ భార్య లేదా భర్త మౌనంగా ఉన్నప్పుడు చాలా మంది అవమానంగా మాట్లాడతారు. చేతకాని దానివా, నువ్వు చేతకాని వాడువా అని మాట్లాడిన వాళ్ళ చూస్తూ ఊరుకున్నవే, ఇది సమాధానం చెప్పలేవా అని రెచ్చగొడుతూ మాట్లాడతారు. తప్పు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే మీరు సమాధానంగా ఉండండి, ఒకరు మాట్లాడినట్టు ఒక వినండి, అర్థం చేసుకుని చెప్పారు. కానీ మాటకు మాట్లాడుతూ దేవునికి అవమానకరంగా మనం జీవించకూడదు. వారు చెప్పుకోకూడదు. ఇదిగో దేవుని పిల్లలు అంటే ఇలా ఉంటారా, మేము కూడా దేవుని అనుకుంటాము, మేము కూడా అటువంటి జీవితాన్ని కలిగి ఉంటాము, మా కుటుంబంలో నెమ్మది లేదు, మా భార్య భర్తల మధ్య సమాధానం లేదు, మా కుటుంబంలో సమాధానం నెమ్మది లేదు, మేము యేసుప్రభువుని నమ్ముకుంటే మేము కూడా మిమ్మల్ని ఉంటాము కదా అనే ఒక ఆలోచన వాళ్ళు కలిగినట్లు మన జీవితాలు ఒక మాదిరిగా మనం ఉంచుకోవాలి. ఇంకా చెప్తున్నాడు, పిల్లలు చెప్తున్నాడు, పిల్లలారా మీరు అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి. కొన్ని విషయాలు చెప్పలేదు, అన్ని విషయాలు కూడా మీరంటే తల్లిదండ్రుల మాట వినాలి. ముందు విను, వాడు ఏం చెప్తున్నారు విను. ఆ విని తర్వాత అది నచ్చకపోతే, అది సరి కాకపోతే చెప్పు, నాన్న అలా కాదు, నాన్న ఇలా చేద్దాం, అమ్మ అలా కాదు ఇలా చేద్దాం, మీరు చెప్పండి, తప్పలేదు. ఒకప్పుడు నేను ఎక్కువ కోల్డ్ డ్రింక్ ఇష్టపడేవాడిని, కానీ ఆ డాబర్ అనే పేస్ట్ వస్తే అది దానివల్ల కొంచెం పళ్ళు కొద్దిగా నీకు బాగుంటుంది, ఆ దుర్వాసన పోతుంది. బాగా డాబర్ పేస్ట్ని వాడాను. ఆ వాడుతున్న సమయంలో నా కొడుకు చెప్పాడు, అంటాడు నన్ను అదే కోల్గేట్ వాడతాను, అలాగే కోల్గేట్ కంటిన్యూ చేస్తాను. అంటే మనం మాడడం తప్పు కాదు, కానీ నేను నాకు తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తున్నానే, లేదు నా ఆలోచన సరైన కాదేమో, నా బిడ్డలు కూడా తెలుసుకోవడము, నా భార్య కూడా తెలుసుకోవడము, లేదా స్నేహితులు తెలుసుకోవడం తప్పు కాదు. చెప్తున్నప్పుడు అట్టుగా నువ్వు చెప్పావే అని మాట ఇప్పుడు ఎందుకు మాట్లాడు. చీపు అంటే మనం పాపం చేసినట్టే, మనం చీపు అంటే పాపం చేసినట్టే. ఒకవేళ తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. మొదటి ఒకటి యేసుక్రీస్తు చెప్పలేదా, ఎవరిని కూడా మీరు కించపరచకండి, తక్కువ చేసి మాట్లాడకండి. వినడంలో విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే అది వినని నీకు అర్థమైనప్పుడు, అది సరైనప్పుడు, అప్పుడు నీకు విశ్వాసం నమ్మకం కలిగినప్పుడు దానిని పాటించడానికి నీకు అది అనుకూలంగా ఉంటుంది. దేవుడు కార్యం చేస్తాడు. మనం వినకుండా మన కుటుంబంలో ఎట్లా ఉండాలంటే, వీళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు వారు ఐకమత్యంగా కూడుకునే కుటుంబ ప్రార్థనలు, కొడుకులు మేము ఇలా చేస్తాం, లేదా కూతుళ్ళు మేము ఇలా చేస్తాం, లేకపోతే భర్త నేను ఇలా చేస్తాను, భార్య ఎలా చేస్తాను, మనం ఆ పనుకుంటే మాట్లాడుకుంటే అందులో నిజం దేవుడు మనం పలికిస్తాడు. ఇది సరైనదని సమాధానకరమంటే దేవుడు మొత్తం మాట్లాడేప్పుడు ఆ పని మనం చేసే దేవుడు దాన్ని తీరుస్తాడు. అదే తప్ప కానీ ఎవరు నచ్చినట్టు వారు పనులు చేసి, ఎవరో చెప్పింది అంటే మన సొంత ఆలోచన కాకుండా ఎవరో చెప్పే మాటలు విని మన జీవితాన్ని మనం పాటిస్తాం. కుటుంబంలో మనశ్శాంతి లేని వారిగా, సమాధానం లేని వారిగా అలా ఉండకూడదు. అది దేవుడికి అవమానం, అది దేవుడికి చాలా అవమానం. ఎప్పుడైతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నావు, మీరు ఏది చేస్తాను ఆయన అన్నాడు, మీరు ఏం చేసినా సరే మీరు నా మహిమ కొరకు చేయండి. నన్ను కాదు మీ బిడ్డలను ప్రేమించిన, నన్ను కాదు మీ భర్తను ప్రేమించిన, నన్ను కాదు మీ భార్యను ప్రేమించిన, నన్ను కాదు మీ కుటుంబాలను ప్రేమించిన, ఆయన పద్ధతులను ప్రేమించిన, ఆయన తగ్గని కూడా ఆయన చెప్తూ వస్తున్నాడు.
బాధకరమైన బాధ, దాన్ని సిలువ ఎత్తుకోవడం. సిలువ ఎత్తుకోవడం ఈజీ కాదు. శ్రమలను ప్రేమించాలి, అవమానాలను ప్రేమించాలి. కనుక మనము దేవుడి చెట్టు మీద మనం కనుగొని ఆ పని చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన కార్యాన్ని నెరవేరుస్తాడు. మనం తొందరపడకూడదు. ఎవరో చెప్పారని చెప్పేసి మనం ఆవేశపడకుండా నిదానం అది మనకు సరిపోతుందా లేదా, ఆ పని మనం చేయగలమా లేదా అని మనం ఆలోచించి ఆ పని చేస్తే దేవుడు కార్యం చేస్తే. లేదంటే అనేక ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. రాత్రి మా ఫ్రెండ్ రమేష్ గారు మా అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడ 3 Mentees అనే హోటల్ ఉంది కాసేపులో. 3 Mentees అనే పేరు ఉండదు బయట. వాళ్ళు 2-4 కుర్రవాళ్ళు చదువుకున్నారు. చదువుకుని వాళ్ళు హోటల్ పెట్టుకున్నారు. 3 Mentees అని కొంత స్టైల్గా పెట్టుకున్నారు. అక్కడ చూసే ప్రయాణం లేదు. పెద్ద పెద్ద రెస్టారెంట్ అక్కడికి వచ్చే వెళ్ళలేదు, కొంచెం వీలు రావాలి. ఆ విధంగా ఆ 3-4 కొంతమంది అందరూ తప్పించుకున్నారు. మాకు ఈ రోజు ప్రతి ఒక్కడే పట్టుదలగా, ఆయన కొందరి కులానికి చెందినవాడంట. ఆయన పట్టుదలగా చేశాడు. నేను అలాగే చేస్తానని వారు విడిచిపెట్టని చెప్పేసి పట్టుదలగా చేశాడు. అలా చేస్తూ తన సిబ్బందిని పోషించుకుంటూ వచ్చాడు. తన కడుపు ప్రతి విషయంలో కూడా తక్కువ, ప్రతి విషయంలో కూడా బాగా చేస్తూ వచ్చాడు. అలా చేయడం వల్ల ఏంటంటే సరైన ఆదాయం లేక ఆయన నష్టానికి గురైపోయాడు. లక్షల్లో ఆయన నష్టానికి గురైపోయాడు. ఆ సందర్భంలో ఎవరికి చెప్పుకోలేక, ఏమీ చేయలేక ఆయన ఆత్మహత్య చేసుకుంటారు కదా. మా మిత్రుడు చెప్పింది చాలా బాగా సరే వ్యాపారం చేస్తారు. అయితే ఎక్కువ పని చేసుకోవచ్చు, కానీ ఆయన పట్టుకోలేకపోయాడు. 4 కలిసి పని చేయాలనుకున్నాము, తప్పించుకున్నారు, ఒక్కరిని అయిపోయాను. ఈరోజు ఆయన చేస్తున్నప్పుడు కూడా ప్రయోజనం కనబడలేదు. మరి నా జీవితం అయిపోతుందని చెప్పేసి ఆయన ఆలోచన లేకుండా ఆత్మహత్య చేసుకున్నాను. ఆత్మహత్య చాలా భయపడ్డాను. యవనస్తుడే. ఇప్పుడు ఆయనతో చెప్పారు, నాకు బాధ అనిపించింది. ఇక్కడ మన పలాస పెట్రోల్ బంక్ మీద ఒక ఫోటోలో పెట్టారు. అది చాలా బాగా పెట్టారు. చాలా అసలు రెస్టారెంట్ పెట్టారు. అది కూడా పాయింట్గా పెట్టారు. అందులో అబ్బాయి కూడా ఇప్పుడు వాళ్ళు కూడా చదువు అయిపోయి చాలా నష్టంలో ఉన్నట్టుగా ఇప్పుడు నా బంధువులే వాళ్ళ నాన్నగారు మేస్త్రి పని చేస్తుంటారు. ఈరోజు మా అబ్బాయి పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా బాగా ఉంది. అప్పు చేసి హోటల్ని పెట్టాడు. దాన్ని నడిపించలేక ఈరోజు చాలా ఇబ్బంది పడుతుంది చెప్పాడు. నిజమే, అబద్ధమే కాదు. ఇంకో నేను చెప్పాలంటే మన ఆర్టిస్ట్ కాబట్టి ఎదురుగా పానీపూరి కొట్టు, అది కూడా 2 అబ్బాయిలు కలిసి పెట్టుకున్నారు. చదువుకున్న అబ్బాయిలు ఉద్యోగుల మీద ఆధారపడలేదు, వేరొకరి మీద ఆధారపడకుండా సొంతంగా అప్పు చేసుకున్నారేమో పెట్టారు. అక్కడ సరైన ఆధారం లేకపోతే వేరొకరికి అది అమ్మిస్తారు. వేరొకరికి అమ్మిస్తే వాడు కోరుకొని వేరే పని మంది ద్వారా పెట్టుకుంటే ఆ పని అన్నట్టు, అయ్యా ఈ సెంటర్లు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ బేరం వేశారు కదా, మరి నాకైతే జీతం ఇస్తున్నారు కానీ ఆ వాంతి కాస్త ఇబ్బంది ఉంది. ఇది కూడా ఎన్ని రోజులు నడుపుతుంది క్యారెక్టర్ ఏమైనా చెప్తే నాకు కూడా చాలా ఆశ్చర్యస్తుంది. ఇలా ఎందుకు చెప్తున్నాడు ఉదాహరణ అంటే, మనం ఏది చేసినా దేవుడికి మహిమపరులు చేయాలి. మన ఆలోచన ఒకసారి దేవుని ముందు పెట్టాలి. ప్రభువా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, ఇది చేయాలని మీరు చెప్తే నేను చేస్తాను. ఎప్పుడైతే మనం దేవుడికి ఆధారపడతామో ఆ దేవుడు తప్పగా మనల్ని మన కార్యానికి ఆయన పెడతాడు, రైట్ పెడతాడు. ఎందుకంటే మనల్ని ఉన్నతమైన స్థితిలో చూడాలని, మనల్ని కలగా చూడాలి, రాజుగా చూడాలని, మరి ఆయన మహిమపరిచే రీతిగా మనం గొప్పగా ఉండాలని ఆయన ఉద్దేశం. మనం అవమానపరచాలని లేదా మనం బలహీనపరచాలని ఆయన ఎంతమంది కాదు. కాబట్టి మనం ఏ పని చేసినా దేవుడు మహిమపరిచి మనం చేసే వారిగా మనం ఉండాలి. అందుకే అంటున్నారు పిల్లలారా అన్ని విషయాలు మీ తల్లిదండ్రుల మాట వినండి, మీరు మాట వినండి, అది ఎందుకు వినండి. ఇంకా చూడండి కింద మనం చూస్తే తండ్రులారా, తండ్రులు కూడా చెప్తుంది, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగుకున్నట్లు వారికి కోపం పుట్టించుకొని. మా నాన్న నాకు ప్రతిదీ కూడా ఆటంకంగా మాట్లాడేవాడు. అప్పట్లో నేను మా నాన్న నేను అనుకునేవాడు, ఇలాంటి వాడు పడుకుని నేను ఎందుకు చెప్పాను నేను, ఎందుకంటే మా అమ్మ నాకు అడుగుపెట్టేది కాదు కదా, నేను ఎంతగానో డబ్బులు నాకు ఇచ్చేసేది, నేనేం చేస్తానో పట్టించుకోలేదు కాదు. కానీ అప్పుడు అమ్మ అంటే నాకు ఇష్టం, మా నాన్నకే కష్టం. ఎందుకు ఆయన ప్రధానికి ఆటంకాలు అడుగు బెట్టకి వెళ్తాను, ఏం చేస్తాను, ఈ డబ్బులు ఎందుకు ప్రధానికి ప్రశ్నించు, ఎందుకు మనకి కష్టపడ్డాడు, కష్టాలైనా మా వృధా కాకూడదని, నా కొడుకు చెడిపోకూడదని చెప్పేసి ఆయన పరిస్థితులు
నాకు ప్రైజ్ కూడా చూశారు. అదే పరిస్థితి నా బిడ్డలు జరగకూడదు. మళ్ళీ నా గురించి వారు సాక్షి చెప్పుకోకూడదు. నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. కనుక అందుకే వారికి అవసరమైనప్పుడు మన కష్టంగా లేకపోయినా ఎక్కడో దగ్గర మనం వాళ్ళకి అనుకూలంగా ఉండాలని చూపిస్తుంటాం. కాబట్టి ఇక్కడ భర్తలకి హెచ్చరిక చేస్తున్నాడు, భార్యకి హెచ్చరిక చేస్తున్నాడు, భర్తలకి హెచ్చరిక చేస్తున్నాడు, మరి కుమారులకి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మన అందరం అంటే సమాధానం గలవారిగా ఉండాలి. ఇంతపట్ల ఎవరైనా ఉండాలి, మనం సమాధానం గలవారిగా ఉండాలి. మనము అనుకుంటాము నాకంటే తెలుసులే అనుకుంటున్నాను, అలా అనుకోకూడదు. ఎందుకంటే అది దేవుడికి ఇష్టం కాదు. దేవుడికి ఇష్టం కానీ మనం ఏం చేసినా సరే అది జరగదు. ఆయన తెలుసుకుంటాడు. నన్ను కాదని మీరు ఎవరైనా నీ భార్యని ప్రేమిస్తున్నావా, నీ భర్తను ప్రేమిస్తున్నావా, నీ బిడ్డలను ప్రేమిస్తున్నావా, లేదా ఆయా ప్రదేశాలను ప్రేమిస్తున్నావా, ఇంకేం ప్రేమిస్తున్నా సరే తగ్గదు. ఎందుకంటే నా శిలువ ఎవరైతే నా శిలువ ఎత్తుకొని నన్ను వెంబడిస్తారో వారిని నేను కనపరుస్తానని ఆయన చెప్తూ వస్తున్నాను. కాబట్టి మనం సమాధానం కలవారికి మన కుటుంబంలో మొదట దేవుడితో సమాధానం కలిగి ఉండాలి. రెండోది సంఘంలో మనం సమాధానం కలిగి వారు ఉండాలి. మన కుటుంబంలో కూడా మనం సమాధానం కలవారిగా ఉండాలి. ఇక చివరిగా సమాజంలో కూడా మనం సమాధానం కలిగి వారికి ఉండాలి. సమాజం అంటే ఎవరు అనగంటే మన పొరుగు వారితో ఒకరితో ఒకరు బయట వాళ్ళందరితో కూడా మనము సమాధానం కలిగి వారిగా చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 9:50 ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దీనివల్ల మీరు దానికి సారం కలుగుతుంది. మీలో మీరు ఉప్పు సారం గలవారు ఏంటి సమాధానంగా ఉండని చెప్తాను. ఇక్కడ మనల్ని ఉప్పు పోలుస్తున్నాడు దేవుడు. మనం ఉండే ప్రతి వంటలో ఉప్పు ఎక్కువైనా రుచి ఉండదు, తక్కువైనా రుచి ఉండదు. మన కోపం తెస్తుంది. ఈ కుదురుతా చూసుకో అని మనం కోపడుకుంటాం. ఇప్పుడు ఉప్పు తక్కువైనా ఎక్కువైనా అంటే ఉప్పు ఎలాంటిదంటే దాని సక్రమం అంటే మంచి రుచి ఇస్తుంది, మనల్ని ఆనందపరుస్తుంది. ఉప్పు లేకపోతే ఉండలేము అన్నట్టు కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఉప్పు వంటి ఆ ఉప్పు కోసం మనం కూడా ఉప్పులాగే అంటే మనం ఎలా ఉండాలంటే ఎదురు వారి దృష్టికి ప్రయోజనకరంగా మంచి వ్యక్తిగా, సహాయం చేసేవాడిగా, వాళ్ళని ప్రేమించే వ్యక్తిగా, వాళ్ళు అర్థం చేసుకున్న వారిగా ఉండాలి. మనం ఇక్కడ ఉప్పుని సారమైతే దేనివల్ల దాన్ని బాగు చేయగలం అనుకుంటుని ఒక వస్తువు పోతే వస్తువు బాగు చేసుకోగలం, ఒక మనిషి అనారోగ్యాన్ని బాగు చేసుకోగలం. కానీ ఉప్పుని బాగు చేయడం కుదరదు. ఇక దాన్ని ఏం చేయాలా? పారవేయటమే. అది దేని పనికిరాదు. ఈ మొక్కలకి అసలు దేని పనికిరాదు. అసలు ఉప్పు పాడడం దేనికి పనికిరాదు. మనం కూడా అలా కాకుండా అంటే మనం కూడా మన యొక్క దేవుడు ఇచ్చిన ఆ యొక్క దేవుడు మనకు సమాధానం కట్టి మన ఉప్పు మాదిరిగా కట్టి వాళ్ళు ఉప్పు మాదిరి రుచికరంగా ఉండాలి, కమ్మనంగా ఉండాలి, మనల్ని మెచ్చుకునే వారిగా ఉండాలి, మనల్ని ఆదర్శంగా తీసుకునే వారిగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఉప్పుతో పోలుస్తూ కూర్చాడన్నమాట. పాడైపోయింది మనం బాగు చేసుకోగలం కానీ ఆ పాడైపోయిన ఉప్పుని మనం ఏదైతే బాగు చేయలేము. అటువంటిగా మనం ఉప్పుగా మనం అందరితో సమాధానంగా అంటే ఒకరితో ఒకరు అందరంటే ఒకరితో మనం తోటి వారితో ఎదుటి వారితో అందరితో ఉన్నామంటే సమాధానంగా అంటే సమాజంలో మనకు మంచి పేరు ఉండాలి, మంచి స్థిరం ఉండాలి. సమాజానికి కొంతమంది అంటారు పిల్లరాని ఇంట్లో నీకు పేరు లేదు, నీకు ఇక్కడ సమాజం లేదని అంటారు. ఇంకా కొంతమంది అంటారు ఈ సమాజం చూస్తే నువ్వు చాలా అవమానకరంగా జీవిస్తావు, నీకు చాలా మంది చెడ్డగా చెప్పుకుంటారు అని కూడా అంటుంటారు. అటువంటి దేవునికి ఇష్టమా? కాదే. మన పిల్లలకి ఎవరితో మాట్లాడితే మనం భరించగలమా? మన పిల్లలకి ఎవరు మనం తక్కువ మాట్లాడినా మనం భరించగలమా? దేవుడు కూడా లేదు. నా బిడ్డలు జడ్జ్ వాళ్ళు రాజులుగా ఉండాలి, వారి యొక్క సమూహంగా ఉండాలి, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారిని నా స్థానంలో ఉంచాలని అని ఆయన ఆశపడుతుంటే మనం అది గమనించగా ఎరగక ఇంకా దిగజారిపోతూ ఆయనకి అవమానకరంగా మనం జీవిస్తూ సమాధానం లేని వారిగా ఉంటుంది. అందుకంటే మీకు సత్యమైతే మీరు అందరి మనసుతో సమాధానంగా ఉండండి. చూడండి ఇంకా సమాజం
పత్రిక 7వ అధ్యాయం, ఇబ్లేసు పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం 21వ వచనం. మనం సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుని తీసుకుని చూడండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపంలో చేరక అంటే మనం సమాజంలో మంచివాడిగా ఉండాలి అని చూసి దేవుడు ఆనందపడుతున్నాం. ఎలా ఉండాలంటే సమాజంలో పవిత్రుడు అంటే ఇటువంటి పొరపాటు లేని వాడిగా ఉండాలి. ఇంకా నిర్దోషి, దోషం చేయని వాడిగా ఉండాలి, దోషులుగా ఉండకూడదు. ఇంకా నిష్కల్మషుడు, ఏ కల్మషం లేని వాడిగా ఉండాలి. మనం ఎటువంటి దురుద్దేశం, దురాలోచన లేని వాడిగా ఉండాలి. ఇప్పుడు ఉంటూ ఎలా ఉండాలంటే పాపంలో చేరగా చెడ్డవారు అనేకులు ఉంటారు. చెడ్డవారు వారితో మనకి చెప్పకుండా అంటే ప్రత్యేకంగా ఉండాలి. అదేంటా ఈరోజు మనకు సినిమాకి వచ్చాడు, మనకు అన్ని కార్యక్రమాలు పాల్గొండదు. అదేంటంటే వీళ్ళు కొత్తగా కనిపిస్తున్నాడు, ఈరోజు ఇట్లా కొత్తగా ఆశ్చర్యపోవాలి. మనం చూసి అలా ఆశ్చర్యపోవాలంటే మొదట మనం దేవునితో సమాధానం కలిగినాడే ఆ కార్యం జరుగుతుంది. అప్పుడే అందరితో మనం పరిస్థితి ఉండగలము. అటువంటి అంటే మనం సమాజంలో ఓ ప్రత్యేకత కలిగిన వారిగా ఉండగలం అన్నమాట. కాబట్టి సమాజంలో సమాధానంగా ఉండాలంటే మీరు ఏముండాలంటే పవిత్రత ఉండాలి. మంచివాడికి కదా కలిగి ఉంటుంది. మరి అంటే నిర్దోషత్వం ఉండాలి, తప్పినట్టుగా ఎటువంటి మాయవర్ణాలు ఏవే మంచి వృత్తిగా ఉంటాయి. కొందరు అంటారు లేదయ్యా మేము నీతిగా ఉంటే మాకు జరగడం లేదు, మేము నీతిగా ఉంటే మాకు అవమానం వస్తుంది, మేము నీతిగా ఉంటే నాకు అబద్ధం సాక్ష్యం చెప్తున్నాడు కావచ్చు. అది చెడవాళ్ళు చేసే పని. దేవుడు చూస్తున్నాడు, మంచి చూస్తున్నాడు, చెడు చూస్తున్నాడు. మన మంచి వాళ్ళనైతే దేవుడు తన వద్దకు తీసుకుంటాడు, చెడవాళ్ళనైతే మమ్మల్ని ప్రతిపాదిస్తాడు. కాబట్టి మనము మనస్సులో మాటలను పట్టించుకోగా మన సమాజంలో ఉండాలంటే ఏ దోషం లేనివాడిగా, ఏ నేరం లేనివాడిగా మనం ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. ఇంకా చూడండి, మీకు అన్ని జనులలో రోమలేసిన పత్రిక ఉంటుంది. ఆంజనం ఎలా ఉండాలి? రోమలేసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, 2:24 ఎలా ఉండాలి? దేవుని నామము అన్ని జనుల మధ్య దూషించబడుచున్నది. అంటే మనం ఎలా ఉండాలి? పవిత్రత కలిగి ఉండాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలి, కల్మషం లేని వాడిగా ఉండాలి. అలా ఉండాలి ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయన విధమైన కార్యాలు చేసి ఎవరంటారు? ఫస్ట్ నా బిడ్డలు ఏదైనా పొరపాటు చేస్తే ఎవరంటే నా బిడ్డలు అడుగుతారా? అడుగుతారేమో. కానీ ఫస్ట్ నన్ను అంటారు, నా భార్యని అంటారు, నా కుటుంబాన్ని అంటారు. ఇటువంటి బిడ్డలు మీరు కన్నారా? మీరేం పిల్లలు, మీరేం పెంచుకున్నారు మమ్మల్ని అంటారు కదా. అంటే వారి బట్టి మాకు అవమానం వస్తుంది కదా. అలాగే దేవుడు కూడా మనం యథార్థంగా ఉంటే, కల్మషం లేని వాడికి నిర్దోషంగా ఉంటే అది దేవుడు ఆనందిస్తాడు. మరి ఆయన వ్యతిరేకమైన పనులు చేస్తే ఆయన అంటారు కదా, మిమ్మల్ని బట్టే కదా నా నామము అవమానపరచబడుతుంది. చాలా మంది యేసు ప్రభువుని దోషులుగా చేసి మాట్లాడుతున్నారు, యేసు ప్రభువుని అవమానకరంగా మాట్లాడుతున్నారు, హేళన చేస్తున్నారు. కారణం ఏంటంటే మనమే మనం చేసిన నేరాలకు, మనం చేసిన పాపాలకు, దోషాలకు, మనం చేసిన నిందలకు బదులుగా ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు. ఆయన ఒకసారి నా కొరకు శిలువలో రక్తం కార్చారు. మళ్ళీ ఆయన మాటి మనం శిలువకి ఇచ్చేవారిగా జీవించకూడదు. అయితే దేవుడు ఆశ్రయించుకుంటాడు. అప్పుడు మనం నరకంలో పడిపోతాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సమాజంలో ఏ దోషం లేనివాడిగా, కల్మషం లేనివాడిగా మనం ఉండాలి. అది తప్ప కానీ అందరూ దీన్ని హేళన చేసేట్టుగా మనము ఉండకూడదు. అలాగే ఇబ్లేసు పత్రిక 12వ అధ్యాయం చూడండి. పన్నెండవ అధ్యాయం 14వ వచనం. సమాధానము పరిశుద్ధతయు కలిగినట్టుకు ప్రయత్నించింది, పరిశుద్ధత లేకుండా ఎవరో ప్రభువును చూడడు. కాబట్టి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగేటకు ప్రయత్నించుడి. ఎందుకు మాట ప్రయత్నాలంటే ఈ లోకంలో ఉన్న అందరూ కూడా నీతిమంతులు కాదు. ఆయన చెప్తున్నాడు, నీతిమంతులు లేడు, ఒకడు లేడు, నీతిమంతులు లేడు, ఒకడు లేడు. అందరూ కూడా తన పాపం దేవుని అనుమతించిన
పొందలేకపోతున్నారు. అందుకే ఆయన అంటున్నారు, ప్రయత్నించండి, ఉండడానికి ప్రయత్నించండి, నీతిగా ఉండడానికి ప్రయత్నించండి, ఉంచండి. ఇంకా పరిశుద్ధి, ఎందుకంటే పరిశుద్ధులకి ఎవరన్నా ప్రభుత్వం రేపు నువ్వు నా దగ్గర రావాలంటే, నా స్థానం నీకు ఇవ్వాలంటే, నా పక్కన నేను కూర్చోబెట్టి నాతో సహవాసం నేను ఉంచాలంటే నీలో ఏముండాలంటే ఈ లోకంలో పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధం పెట్టే నువ్వు నా వద్దకు రాగలుగుతావు. కాబట్టి మనం పరిశుద్ధమే కాపాడుకున్నట్టు మనం ఏం చేయాలంటే పరిశుభ్రతను ప్రయత్నించాలన్నమాట. అంటే ప్రయత్నించాలి. అలాగే సమాధానం ఉండడానికి కూడా సరే ఒకరి మీద నీకు చూడవలసిన వచ్చేటప్పుడు మనం ప్రేమించి సరే ఆయన కోపం కూడా ఆయన తర్వాత మనతో మాట్లాడాలి. అలాగే అలాగా మనం ఎప్పుడైతే అంటే సమస్త సృష్టి పట్ల మనము ఎప్పుడైతే మనసుల పట్ల మనము సమాధానం కలిగి మనం ఐక్యత భావంతో ఉంటామో అప్పుడే దేవుడు మన యొక్క ఆరాధనను అంగీకరిస్తాడని వాక్యం సాగిస్తుంది. కాబట్టి మరి ఆరాధనలో భాగమైన మనం ఆరాధనలో ఏమేమి చూస్తున్నామంటే మొదటి దేవుడితో సమాధాన పడ్డా అంటే మారు మనసు రచన అనుభవం ఉండాలి. మారు మనసు లేకపోతే ఆరాధన చేయలేము. మారు మనసు అంటే ఏమిటంటే ఆ జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోకి వస్తున్నప్పుడే మనము యథార్థంగా ఆత్మతో సత్యంతో దేవుడు ఆరాధించగలుగుతాం. మరి మారు మనసు లేనప్పుడు మనమైతే ఆరాధించలేము. కాబట్టి మొదలు మనము దేవుడితో సమాధానం కలిగినట్టే మనకి అటువంటి ఆరాధన వస్తుంది, అటువంటి మారు రక్షణ అనుభవం మనకి కలుగుతుంది. రెండోది మనం చూస్తే సంఘంతో మనం సమాధానం కలిగి ఉండాలి. అంటే ఐకమత్యం, సంఘంతో ఐకమత్యంగా ఉండాలి మనం. అప్పుడే మన ఆరాధన దేవుడు వింటాడు. మూడోది చూసినట్లయితే కుటుంబంలో సమాధానం, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య సమాధానం అన్ని విషయాల్లో. ఇదేం లేదు దానికి నిర్ణయం పెట్టలేదు. అన్ని విషయాలు కుటుంబాలు అన్ని మన ఆలోచన ఏదో అది మన ముందు మాట్లాడుకోవాలి. ఇది చేయకూడదా, ఇలా అనకూడదు, ఒక చోటు వెళ్ళకూడదు. ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే మనము కుటుంబంలో మాట్లాడుకొని సమాధానం కలిగిన వారిగా ఉండాలి. అప్పుడే మన ఆహారం దేవుడు అంగీకరిస్తాడు. చివరిగా చూస్తే సమాధానంతో సమాధానం. ఇది మన సమాజంలో ఉంటుంది, మనం అడవులో లేము, కొండలో లేము. మరి సమాజంలో అనేక మంది ఉంటున్నారు, అందులో పాపలు ఉన్నారు. కానీ పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండమంటారు. ఏంటి ప్రత్యేకత అనమాట, ప్రత్యేకంగా ఉండాలి. అంటే నేను చూస్తే ఇది కూడా ఆశ్చర్యపోవాలి. అప్పుడే అటువంటి వాడు ఉన్నప్పుడే, అటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే నువ్వు నీ ఆరాధన, నీ అర్పణలన్నీ కూడా దేవునికి చాలా మంది బలిస్తుంటారు, క్షమించారు, మొక్కుబడులు చేసుకుంటారు. ఏంటా మొక్కుబడులు? నాకు ఇలా జరిగితే నీకు ఇది ఇస్తాను, నాకు ఇలా జరిగితే నీకు ఇది ఇస్తాను, మొక్కుబడులు చేస్తుంటారు. దేవుడు వాటిని అంగీకరిస్తాడు. మనం మొక్కుబడులు వెళ్ళడం అంటే, ఇదిగో ప్రభా నా జీవితంలో పాపం ఉంది, మీకు ఇష్టం లేని పాపాన్ని అనుభవిస్తున్నాను, బరువు మోయలేకపోతున్నా ప్రభా, దాన్ని మీకు మొక్కుబడి, దాన్ని మీకు ఇస్తాను, మీ ముందు విడిచిపెడతాను నేను. అది మొక్కుబడి, అది నిజమైన మొక్కుబడి. అంతే తప్ప కానీ నాకు అది ఇదో అడగదు కాదు. మన బిడ్డలు అడిగితే మనం ఇస్తాము, అడగకపోతే మనం ఇవ్వమా. మన బిడ్డల పట్ల మనము చదవాలి, మన బిడ్డల పట్ల అంత నిర్లక్ష్యం, అంత మంచి కలిగిన వారు ముందు ఏ పాపం లేదు కూడా దేవాలయ దేవుడు మరి తన ప్రజల మీద మన పట్ల దుర్దేశం కలిగి ఉంటాడా? మన బాధపడితే ఆయన అంగీకరిస్తాడా? నిరంతరం ఆయన పెట్టుకుని ప్రతి గురువాసం కూర్చుంటూ మన కొరకు జ్ఞాపన ప్రార్థన చేస్తున్న దేవునికి మనం ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి? మొదటి మనం మానవసం పొందిన వారిగా ఉండాలి, రెండు ఐకమత్యం కలిగిన వారిగా ఉండాలి, మూడు అన్ని విషయంలో మనం సమాధానం కలిగిన వారిగా ఉండాలి, చివరిగా ఒక ప్రత్యేకత కలిగిన వారిగా ఉంటూ మనం ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో అప్పుడే దేవుడు మన అర్పణలను, మన ఆరాధనలను అన్నింటినీ కూడా ఆయన అంగీకరించేవాడు. సమయంలో